ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచంలో చరిత్ర గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? మనం క్రైస్తవులకు బోధ చేయడానికి లేదా ప్రపంచానికి బోధ చేయడానికి దేవుని పక్షంగా సైనికులుగా మనం అంతా తర్ఫీదు పొందుతున్న వాళ్ళం. మీరంతా కూడా అలాంటి మీకు చరిత్ర గురించి చెప్పవలసిన అవసరం ఏముంది? చరిత్రపై అవగాహన ఎందుకు ఉండాలి అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే దానికి సమాధానం ఏమిటి అంటే, దేవుని మాటను, దేవుని జ్ఞానమును అడ్డగించుచున్న వాటిలో చరిత్ర కూడా ఒకటి ఉంది. మరలా చెప్తాను, మీరంతా దేవుని జ్ఞానాన్ని ప్రపంచానికి చాటడానికి లోకంలోనికి వెళుతున్నారు. ఏ జ్ఞానమునైతే మీరు చాటాలనుకుంటున్నారో ఆ జ్ఞానానికి ఎన్నో ఆటంకాలు ప్రపంచంలో ఉన్నాయి, సమాజంలో ఉన్నాయి. మొదటిగా మీరు చేయవలసిన పని ఏంటి అంటే, ఆటంకాలను మొదట తొలగించుకోవాలి. ఆటంకాలను తొలగించకుండా మీరు దేవుని వాక్యాన్ని ప్రకటించిన ప్రయోజనం లేదు. ఉదాహరణకు బైబిల్లో నుంచి ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. ఆలకించండి. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గమును సరళం చేయండి. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే యెహోవాకు మార్గం సిద్ధపరచండి అన్నాడు. యెహోవాకు మార్గం, దేవుని మార్గం, యెహోవా మార్గం. మార్గం అనగానే ఏంటో మీ అందరికీ తెలుసు. మనం నడవడానికి హైవేలు ఉన్నాయి, జాతీయ హైవేలు ఉన్నాయి, అంటే నేషనల్ హైవేలు ఉన్నాయి, స్టేట్ లెవెల్ హైవేలు ఉన్నాయి, డిస్టిక్ లెవెల్ హైవేలు ఉన్నాయి. గ్రామ స్థాయి సడక్ యోజన పథకం కింద గ్రామంలో కూడా దారులు ఉన్నాయి కదా. మనము వెళ్ళడానికి మనం వేసుకున్న దారులు, హైవేలు, రోడ్లు, మార్గాలు. మరి యెహోవాకు మార్గం ఏంటి? వాక్యమే. ఈ వాక్యమే యెహోవా మార్గం, ప్రజల మధ్య వేయవలసిన మార్గం. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ప్రజల మధ్యకు దేవుడు రావాలన్నా ఈ వాక్యమే మార్గం. కనుక మార్గము అనగానే వాక్యం, దేవుని వాక్యం. రైట్. ఎక్కడ వేయాలంటున్నాడు? మార్గం ఎక్కడ వేయాలంటున్నాడు? అరణ్యంలో. అరణ్యము అంటే అడవి అని అర్థం. అరణ్యం అంటే ఏంటి? అడవి. అడవిలో ఎలా ఉంటుందండి? అన్ని చెట్లే, అన్ని వృక్షాలే. వృక్షాల మధ్య ఒక రోడ్ వేయాలంటే ఎలా ఉంటుంది? ముందేం చేయాలి? వృక్షాలను తొలగించాలి. ఎంత వెడల్పు వేయాలో లెక్కలు ఉంటాయి కదా. ఒక 100 అడుగుల రోడ్డే వేయాలనుకున్నా, ఆ 100 అడుగులతో పాటు అటు ఒక 10 అడుగులు ఎక్స్ట్రా, ఇటు ఒక 10 అడుగులు ఎక్స్ట్రా, మొత్తం 120 ఫీట్. ఎందుకంటే 10 అడుగులు మార్జిన్, ఇటు 10 అడుగులు మార్జిన్, మధ్యలో 100 అడుగుల రోడ్డు. ఈ 120 అడుగుల వెడల్పులో రోడ్డు వేయాలనుకున్నప్పుడు మొదటిగా ఆ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చెట్లన్నింటినీ తొలగిస్తారు. చెట్లు నరికిన తర్వాత మొద్దులు అలా ఉండిపోతాయి కదా, మొద్దులు అలా ఉండిపోతాయి. ఆ ఉంటే ఉన్నాయిలే, దాని మీద రోడ్డు వేసేద్దామని వేసారనుకోండి, అనుకుందాం. మొద్దులు నేల వరకు మొద్దులు నరికేసి, అదే మొత్తం చెట్లన్నీ నరికేసి మొద్దు నేలలో ఉంటుంది కదా, దాన్ని అలా వదిలేసి దాని మీద కాస్త మట్టి పోసేసి రోడ్డు వేశారు అనుకుందాం. తర్వాత కాలంలో ఏమవుతుంది? అది రోడ్డు వర్షానికి కుంగి మరలా మొద్దులు బయటపడి మొత్తం రోడ్డు అంతా ఏమవుతుంది అంటే సరైన విధానంలో మార్గం వేయలేము. కనుక ఏం చేయాలి? సరిగా మార్గం పడాలంటే ఆటంకంగా ఉన్నవేంటో వాటన్నింటినీ తొలగించాలి. అరణ్యముల్లో ఈ వృక్షాలు అడ్డుగా ఉన్నాయి గనక అడ్డుగా ఉన్న వృక్షాలను తొలగించాలి. తర్వాత ఎడారిలో అన్నాడు. ఇంతకీ అరణ్యము ఎడారి అంటే ఏదో అనుకోకండి.
ఈ ప్రపంచం ఒక అరణ్యంలో ఉంది. దేవుడికి అడవిలో మార్గం వేస్తామా, మనుషుల మధ్య మార్గం వేస్తామా? దేవుని మార్గం మనుషుల మధ్య ఉండాలా, అడవిలో ఉండాలా? మరి అరణ్యం అని ఎందుకు అన్నాడంటే మనమే అరణ్యంలో మారిపోయాం. ప్రపంచమే అరణ్యం అయిపోయింది. ప్రపంచమే ఒక అరణ్యంలో మారింది. పద్ధతిగా సమాజం బాగుందా అండి? అరణ్యంలో మారిపోయి, అరణ్యంలో ఎలాగైతే క్రూర మృగాలు, వాటి ఆహాకారాలు, వాటి క్రూరత్వం, వాటి వేట, మనుషులు అలా అయిపోయారు. కనుక ఇది జనారణ్యం, ఇది జనారణ్యం. ఇక ఎడారంటావా? అవును, మనుషుల జీవితాలు, మనుషుల బ్రతుకుల్ని కూడా ఎడారితో పోలుస్తున్నాడు. ఎడారిలో పంట ఉంటుందా? ఎడారిలో నీళ్లుంటాయా? ఎడారిలో సారవంతమైన నేల ఉంటుందా? మానవ బ్రతుకులు, మానవ ప్రపంచం కూడా దేవుడు లేకపోతే ఎడారి లాంటిదేగా. అర్థమైందిగా మీకు? కనుక ఎడారి వంటి ఈ ప్రపంచంలో, అరణ్యం వంటి ఈ ప్రపంచంలో దేవుని మార్గం వేయాలంటే ఏం చేయాలంటే మొదట చెబుతున్నాడు చూడండి. ప్రతి లోయను, 4వ వచనంలో, ప్రతి లోయను, లోయలున్నాయి, కొండలున్నాయి. ఇప్పుడు రోడ్డు వేయాలంటే లోతుగా ఉన్న గుంటను ఏం చేయాలి? మనం పూడ్చాలి, సమం చేయాలి. ప్రతి లోయను ఎత్తు చేయాలి, ప్రతి పర్వతమును, ప్రతి కొండను అణచాలి. అంటే పూర్తిగా సమముగా రోడ్డు పడాలంటే ఎత్తుగా ఉన్నదానిని కొట్టేసి అణిచేయాలి, లోతుగా గుంటలా ఉన్నదానిని మెరక చేసి రెండు సమం చేయాలి. అందుకేమన్నాడు? ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును కొండను అణచవలెను, వంకరవి చక్కగా కరుకైనవి సమముగా ఉండవలెను. ఎందుకు ఇది చదివించానంటే, గుంటలుగా ఉన్నదానిని సరిచేయకుండా, లేదు ఎత్తులుగు పల్లాలుగా ఉన్నదాన్ని సరిచేయకుండా, రోడ్డే కదా వేస్తానని చెప్పి కంకర తారు వేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఆ రోడ్డు ఉంటుందా, పోతుందా? ఉండదు, పోతుంది. అంటే ఒక మార్గం నిలబడాలంటే ముందు ఎత్తులను పల్లం చేయాలి, పల్లాలను ఎత్తు చేయాలి, మొత్తానికి నేలను ఏం చేయాలి? చదును చేయాలి. అందుకే హైవేలు వేసేటప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా? ఆ లోతులుంటే మట్టిగా ఆ ట్రక్కులు మట్టి తీసుకొచ్చేసి పోస్తారు, ఎత్తులుంటే జేసీబీలు తీసుకొచ్చేసి కొట్టేస్తారు. ఆ తర్వాత రోడ్డు రోలర్స్ని తీసుకొచ్చేసి అదంతా కూడా సమానంగా అయ్యేంత వరకు ఏం చేస్తారు? దాన్ని తొక్కిస్తారు. ఆ తర్వాత దాని మీద మెటల్ పోస్తారు, మరలా దాని మీద తారు వేస్తారు, మరలా ఇంకోటి ఏదో వేస్తారు. అలా టోటల్గా స్ట్రాంగ్ చేస్తారు. ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే, ఈ సమాజంలో వాక్యము అనే దేవుని మార్గం నిలబడాలంటే, అది ప్రజలలో స్థిరంగా ఉండాలంటే, ఆ ప్రజల హృదయాలు కూడా గుంటలు మెరకలతో నిండాయి. ఈ సమాజం కూడా ఎత్తులు పల్లాలుగా ఉంది. వెళ్ళిపోదాం, తొందరగా వెళ్ళిపోయి యేసుక్రీస్తు గురించి చెప్పేద్దాం అని నువ్వు అనుకోవచ్చు. కానీ అక్కడ చాలా ఆటంకాలు ఉన్నాయి, చాలా ఎత్తులు ఉన్నాయి, చాలా పల్లాలు ఉన్నాయి. యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని నువ్వు చెప్పేయాలనుకుంటావు నేర్చుకున్న మంచి వేడిలో ఉండి. కానీ అక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏంటి అంటే, మీ బైబిల్ రైట్ కాదు. ఎందుకంటే సూర్యుని నుంచి ముక్క విడిపోయి, మీరు పుస్తకాలు చదువుకున్నదే చెప్తున్నాను, సూర్యుని నుంచి ముక్క విడిపోయి కొన్ని కోట్ల సంవత్సరాల పాటు చల్లబడి, అలా చల్లబడిన దాని మీద వర్షం పడి కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత అది భూమిగా మారింది అని పుస్తకాలలో రాశారు. మీరు చదువుకున్న పుస్తకాల్లో ఏముందంటే, ఈ భూమి ఎలా ఏర్పడింది అంటే, ఎలా ఏర్పడిందట? భూమి, సూర్యుడు తిరుగుతున్న క్రమంలో సూర్యుని నుంచి ఒక ముక్క విడిపోయిందట. విడిపోయిన ఆ ముక్క కొన్ని కోట్ల సంవత్సరాలు చల్లబడి, కొన్ని కోట్ల సంవత్సరాలు దాని మీద వర్షం పడటం వల్ల చల్లబడి భూమిలా తయారయ్యింది. కానీ బైబిల్ ఏం చెప్పింది? దేవుని మాట వలన. అది కూడా ఇప్పుడు సూర్యుడు ముందు కలిగాడా, భూమి ముందు కలిగిందా? భూమి ఎన్ని దినమున కలిగింది? 3వ దినం. సూర్యుడు ఎన్నో దినమున కలిగాడు? 4వ దినమున. నువ్వు బైబిల్ చెబుతుంటే 3వ దినమునే భూమి వచ్చిందని నువ్వు చెప్తావు. కానీ ప్రపంచం చదువుకున్న చరిత్ర పుస్తకాల్లో
సూర్యుడే ముందున్నాడు, సూర్యుని నుంచి భూమి వచ్చిందని ఉంది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి 3వ దినమున భూమి వచ్చింది అని నువ్వు చెప్పగానే 100 ప్రశ్నలు వస్తాయి. ఎవడైనా వింటాడా? పో చెప్పావులే. చరిత్ర ఒకటి చెప్తుంటే నువ్వు బైబిల్ ఒకటి చెప్తున్నావు. నీ బైబిల్ ఒక కట్టు కథల పుస్తకం. మేమెందుకు వినాలి? చరిత్ర ఏం చెప్పింది, నువ్వేం చెప్తున్నావు అని ప్రశ్నిస్తారు. ఇప్పుడు నువ్వేం చెప్తావు? మనం ఏం చెప్పాలి? పోనీ మీరేం చెప్తారు? మా బైబిల్లో ఇలా ఉందండి, మీరు నమ్మితే నమ్మండి, లేదంటే లేదండి అంటారా? క్రైస్తవులుగా మనం ఏం చేయాలో తెలుసా? అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరేం చేయాలి? మోయించాలి. ఇప్పుడు చరిత్ర ఒకలా చెప్పింది, మనం ఒకలా చెప్తున్నాం. బైబిల్ ఒకలా చెప్పింది, మనం చెప్పడం కాదు, బైబిల్ చెప్పింది. మరి ఎలా? చరిత్ర చెప్పింది వాళ్ళ మనసుల్లో ఉండిపోయింది. దాన్ని కొట్టేస్తేనే, కొట్టేయడం అంటే అది తప్పని నిరూపించడమే దాన్ని కొట్టేయడం అంటారు. అర్థమైందా? అతను ఏది చదువుకున్నాడో ఆ చరిత్ర తప్పని నువ్వు నిరూపించాలి. అది నిరూపిస్తే నీ మాట వింటాడు, లేకపోతే నువ్వు ఎంత చెప్పినా వినడు. చరిత్రలో మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఏం నేర్చుకున్నారు? కోతి నుండి వచ్చాడని నేర్చుకున్నారు. అది చాలా పెద్ద థియరీ, అది ప్రపంచం అంతా అంగీకరించిన థియరీ. అది ఎవల్యూషన్ థియరీ, పరిణామ సిద్ధాంతం. అది చాలా బలంగా ఉంది. కానీ బైబిల్ ప్రకారం ఏముంది? సాక్షాత్తు దేవుడే తన స్వహస్తములతో మంటి నుండి మానవాకారాన్ని నిర్మించాడు. ఇది నువ్వు చెప్పావంటే మీ కథల పుస్తకం అది, మీ బైబిల్ అది అలాగే ఉంటుంది, మేము ఎందుకు నమ్మాలి అంటాడు ఒక విజ్ఞానవంతుడు, చదువుకున్నవాడు. సైన్సేనండి, అది అలాగే ఉంటుంది, మేము ఇలా చెప్తాము, ఇలా నమ్మండి అంటారా? ఎవడు నమ్మడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? సైన్స్ తప్ప బైబిల్ తప్ప అని నువ్వు మాటతో చెబితే సరిపోదు, నిరూపించాలి. గనుక మిగిలిన సంఘాలకి, మిగిలిన బోధకులకి మనకి ఏంటి తేడా అంటే, సైన్స్ ఏం చెప్తుందో వీళ్ళు పట్టించుకోరు, చరిత్ర ఏం చెప్తుందో వీళ్ళు పట్టించుకోరు, మనిషి ప్రారంభం అని చరిత్ర ఎలా రాసిందో పట్టించుకోరు. మేము క్రైస్తవులు అండి, మేము ఇది నమ్ముతామండి, బైబిల్లో ఇలా ఉందని చెప్పి వెళ్ళిపోతారు. సంఘాలకు వచ్చేవాళ్ళు కూడా ఎలా ఉంటారో చెప్పనా? ఒక టీచర్ ఉన్నాడంటే పాఠం చెప్పొస్తాడు పిల్లలకు. సైన్స్ టీచర్ ఏమని? సూర్యుని నుంచి ఒక ముక్క విడిపోయి భూమిగా మారింది అని పాఠం చెప్పొస్తాడు. ఆదివారం గుడికి వచ్చేసి నీటిలో నుండి నీళ్ల వలన భూమి సమకూర్చబడిందని పాస్టర్ గారు చెబుతుంటే చేయి కట్టుకొని చేతులు కట్టుకొని ఓకే అని చెప్పి వెళ్ళిపోతాడు. అంటే ఇతను ఏది నమ్ముతున్నాడు? బైబిల్ నమ్ముతాడా? ఇది నమ్మడా అది నమ్మడు, నటిస్తుంటాడు. ఏది రైట్ ఇతనికి తెలియదు, ఇతనికే కాదు ప్రపంచంలో ఎవరికీ తెలియదు ఏది రైట్ ఎవరికి. అలాంటప్పుడు ఏది రైటో ఏది రాంగో రుజువులతో నిరూపించాలి అంటే ముందు మనం ఏం చేయాలో తెలుసా? దేవుని జ్ఞానాన్ని అడ్డగిస్తున్న ఆ ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందు కొట్టేయాలి. అపోస్తులైన పౌలు అదే చేశాడు. 2 కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనం చదవండి. మా యుద్ధోపకరణములు, పౌలు గారి దగ్గర యుద్ధోపకరణాలు ఉన్నాయి. ఆ యుద్ధోపకరణాలు మీకు తెలుసు. అందులో ప్రధానమైన ఆయుధము 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడి అయిన ఆయుధం ఉంది ఆయన దగ్గర. ఏంటి ఆయుధం? వాక్యం. ఈ వాక్యం ఎలాంటిదంటే ఎదురించుటకు గాని, ఎదురాడుటకు గాని, కాదనుటకు గాని వీలు కాని వాక్యం ఇది. ఎవడు ఎదిరించలేడంట, అంత పవర్ఫుల్ ఇది. తెలుసా మీకు? మీరేమనుకుంటున్నారు? దీని ముందు సైన్స్ నిలబడలేదు, దీని ముందు చరిత్ర నిలబడలేదు, దీని ముందు ఏదీ నిలబడలేదు. అందుకే పౌలు దగ్గర ఏమున్నాయి? మా యుద్ధోపకరణాలు ఉన్నాయే శరీర సంబంధమైనవి కావు. శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు అంటే శరీరాన్ని కాపాడుకోవడానికి మనిషి తయారు చేసుకున్నవి. కర్ర, కత్తి, డాలు, బాంబు, తుపాకీ, వడిసెల, ఇలాంటివన్నీ ఏంటి? శరీరము కొరకు, శరీరమును కాపాడుకున్నట కొరకు, లేదా మరో శరీరాన్ని ఛిద్రం చేయుట, నాశనం చేయుట కొరకు తయారు చేసుకున్న శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు. కానీ క్రైస్తవుడు ఇలాంటి యుద్ధోపకరణాలు ఉపయోగించకూడదు. శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు కాదు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత. ఏం పడద్రోయజాలుతాయట?
దేవుని ఎదుట ఏం పడద్రోజాలినంత దుర్గములు అంటే కోటలు. దుర్గములు అంటే కోటలు. దేవుని ఎదుట కోటలు కట్టారటండి. కోటలు కట్టబడ్డాయట దేవుని ఎదుట. దేవుని ఎదుట కోటలు కట్టడం అంటే ఏంటండి? ఏమండి, నేను ఇక్కడ కూర్చున్నాను, సడన్గా వచ్చేసి సినిమా సెట్టింగ్ వాళ్ళే కోటలు కట్టారు అనుకోండి. ఇలాగా సినిమా సెట్టింగ్ వాళ్ళు అప్పటికప్పుడు కోటలు కడతారు, తెలుసుగా మీకు? సినిమా సెట్టింగ్స్ తెలుసుగా. నేను ఇలా కూర్చొని ఉండగా అడ్డంగా ఏదైనా ఒక కోట కట్టేశారు అనుకోండి, నేను కనపడతాను మీకు? ఈ సమాజానికి దేవుడు కనబడకుండా కూడా అపవాది పెద్ద పెద్ద దుర్గములు కట్టిందట. దేవుడు కనపడాలంటే ముందు ఈ దుర్గాలు పడగొట్టాలి. ఈ కట్టెన ఉండటం వల్ల మీరు బయట ఉన్న వాళ్ళకి కనబడడం లేదు. ఇక్కడున్న మీరు బయట వాళ్ళకి కనపడాలంటే ఏం చేయాలి? కట్టెను తీసేయాలి. అలాగే దేవుడు సమాజానికి ఎందుకు కనబడడం లేదంటే పెద్ద పెద్ద కోటలు కట్టిందట సాతాను, దేవుడు కనబడకుండా అడ్డం. ఇక్కడ కేవలం కట్టెనే, పక్క తీస్తే వస్తుంది. కానీ సాతాను కట్టింది కట్టెను కాదు, కోటలు. అవి పడగొడితేనే పడతాయి, లేకపోతే పడవు. గనుక మరి ఏంటి దేవుడు కనబడకుండా అపవాది కట్టిన ఆ దుర్గములు, ఆ కోటలు ఏవై ఉంటాయి చెబుతున్నాడు చూడండి, అక్కడే ఉంది. మేము వితర్కం, దేవుని ఎదుట ఉన్న కోటలలో ఒక కోట వితర్కాలు. వితర్కాలు, సైన్స్ ఒక వితర్కం, హేతువాదం ఒక వితర్కం, నాస్తికవాదం ఒక వితర్కం, శాస్త్రం ఒక వితర్కం. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనబరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు, ప్రతి ఆటంకాన్ని, ప్రతి అడ్డంకిని పడద్రోస్తాం. అంత బలము మా చేతిలో ఉన్న ఆయుధానికి ఉంది అన్నాడు. అంటే దేవుడు అర్థం కావాలంటే ముందు దేవునికి అడ్డంగా ఉన్న వితర్కాలు అను ఆ కోటలు పడిపోవాలి. అవే ఎత్తులు పల్లాలు. రోడ్డు వేయాలంటే ఎత్తులు పల్లాలు లేకుండా సమం చేయాలి. దేవుడు కనబడాలంటే ఎదురుగా ఉన్న ఆ కోటలను కూల్చేయాలి. ఆ కోటలే సైన్స్, శాస్త్రం, చరిత్ర. ఆ చరిత్ర ఏం చెబుతుంది అంటే బైబిల్ చెప్పిన చరిత్రకు పూర్తి విరుద్ధంగా చరిత్ర చెప్తుంది. బైబిల్ చరిత్ర ఏంటి? బైబిల్ ప్రకారం మనిషి చరిత్ర ఏంటి? మనిషి నేలమంటి నుండి తయారు చేయబడిన వాడు, శరీరం తయారు చేయబడింది, ఆత్మ దేవునిలో నుండి వచ్చింది, మనిషి దేవుని స్వరూపం. ఇది బైబిల్ చెప్పిన చరిత్ర, నిజ చరిత్ర. కానీ ఈ చరిత్రను మసకబారేలా చేసింది ఏ చరిత్ర తెలుసా? లోక చరిత్ర. ఆ చరిత్ర దేని మీద ఆధారపడింది? సైన్స్ మీద ఆధారపడింది. ఏ సైన్స్ మీద ఆధారపడింది? డార్విన్ అనేవాడి మీద ఆధారపడింది. డార్విన్ అనేవాడు మనిషి కోతి నుండి వచ్చాడని చెప్పటం వల్ల ఇప్పుడు చరిత్రకారులు కూడా మనిషి కోతి నుండి వచ్చాడు అదొక్కటే మైండ్లో పెట్టుకొని మొదటి మనిషి ఏ సంవత్సరం పుట్టుంటాడు, ఎక్కడ పుట్టుంటాడు, అతని పుర్రెలు ఎక్కడ దొరుకుతాయి అని వెతుకులాటలో ఇన్ని లక్షల సంవత్సరాల క్రితం మొదటి మనిషి ఆఫ్రికాలో ఉన్నాడు, ఇన్ని వేల సంవత్సరాల క్రితం చైనాలో ఒక గుహలో దొరికాడు, లేదు ఇన్ని లక్షల సంవత్సరాల క్రితం ఫలానా ఇండోనేషియాలో దొరికాడు, కొన్ని దీవుల్లో దొరికాడు. ఇలా మనిషిని ఒక కోతి నుండి వచ్చిన వాడిగా చరిత్ర రాయటం మొదలుపెట్టారు. ఏమండి, ఇది బైబిల్కు విరుద్ధమైన చరిత్ర. ఇప్పుడు నేను బైబిల్ నిజమని నిరూపించాలి, ఎందుకంటే నేను బోధకుడిని. ఎప్పుడు దేవుని మాటే రైట్ అవుతుంది, మనిషి మాట ఎప్పుడు రైట్ కాదు. దేవుడి మాట తప్పై మనిషి మాట రైట్ అయితే ఇక దేవుడు ఎందుకండి? దేవుడు గొప్పవాడా, మనిషి గొప్పవాడా? దేవుడు గొప్పవాడైనప్పుడు మనిషి మాట కంటే దేవుడి మాట కదా గొప్పది. దేవుని మాట నిజమైతే ఖచ్చితంగా మనిషి మాట ఏమవుతుంది? దేవుణ్ణి సమాజంలో కన్ఫ్యూజ్ చేయడానికి, దేవుని ఉనికిని కన్ఫ్యూజ్ చేయడానికి, దేవుడి ఉనికి అసలు సమాజంలో లేకుండా చేయడానికి అపవాది ఎంచుకున్న అతి పెద్ద బాణమే చరిత్ర. అతి పెద్ద బాణం. అందుకే
ఆ చరిత్రనే పడగొట్టడానికి నేను ఒక పుస్తకం రాశానండి. ఇది మీరు లైబ్రరీలో ఉందో చదివారు లేదు, ఎవరైనా చదివారా, మొదలు పెట్టారా? బోలెడ్ ఇన్ఫర్మేషన్. ఈ పుస్తకం ఏ ప్రొఫెసర్కైనా ఇచ్చి ఛాలెంజ్ చేయండి, ఇందులో ఏమైనా తప్పు ఉంటే చెప్పమని. అచ్చు తప్పుల గురించి కాదు, ప్రింటింగ్ మిస్టేక్లు ఏమైనా ఉంటే ఉండొచ్చు, దాని గురించి కాదు. మీ డార్విన్ సిద్ధాంతం తప్పు అని మా ప్రొఫెసర్ ఒక ఆయన పుస్తకం రాశాడు, మీ చరిత్ర తప్పు అంటున్నాడు, దీన్ని తీసుకెళ్ళి లైబ్రరీలో పెట్టండి. ఎందుకు తప్పు అంటున్నానో, ఎందుకు చరిత్ర తప్పో చెబుతాను, జాగ్రత్తగా వినాలి. యెషయా గ్రంథం, దేవుడే చెప్పాడు, దానికి ఆధారం యెషయా గారే చెప్పారు, యెషయా గారి ద్వారా దేవుడు చెప్పాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుదాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 21, 22 వచనాలు. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు. వ్యాజ్యమాడుడి అంటే, వ్యాజ్యము అంటే వాదించండి. కమాన్, ఆర్గ్యూ విత్ మీ, ఆర్గ్యూ విత్ మీ, నాతో వాదించండి, ఆర్గ్యుమెంట్ చేయండి అని ఎవరంటున్నాడు? యెహోవా అనుచున్నాడు. మీ రుజువు చూపించుడి, నాతో ఆర్గ్యూ చేయండి. యూ మే బి ఏ హిస్టోరియన్, యూ మే బి ఏ సైంటిస్ట్, యూ మే బి ఏ స్కాలర్, నాతో ఆర్గ్యూ చేయండి అని దేవుడే అంటున్నాడట. మీ రుజువు ఏదో చూపించండి అని యాకోబురాజు చెప్పుచున్నాడు. ఆయన చేసిన ఛాలెంజ్లు 2 ఉన్నాయండి. ఆ ఆర్గ్యుమెంట్లో దేవుడు మనిషికి, మనుషులలో ఉన్న మేధావి వర్గాలకి 2 ఛాలెంజ్లు చేశాడు. ఏమన్నాడు? జరగబో వాటిని విశదపరిచి మా ఎదుట తెలియజెప్పండి. అంటే మీరు మేధావులైతే, మీరు జ్ఞానులైతే, మీరు దేవుళ్ళు అయిపోతే జరగబోయేది చెప్పండి. రెండో మాట, పూర్వమైన వాటిని విశదపరచండి. పూర్వమైనవి అంటే ముందు జరిగినవి, జరగబోయేది అంటే ఫ్యూచర్ అంటారు, పూర్వమైనది అంటే పాస్ట్ టెన్స్, చరిత్ర అంటారు. అంటే దేవుడు ఇక్కడ ఛాలెంజ్ చేశాడంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటది? మనిషి 2 విషయాలు ఎప్పటికీ చెప్పలేడు. ఏంటి ఆ విషయాలంటే, 1 ఫ్యూచర్ మనిషి ఎప్పటికీ చెప్పలేడు, 2 జరిగిపోయిన చరిత్ర మనిషి ఎప్పటికీ చెప్పలేడు. ఫ్యూచర్ చెప్పలేడా అండి? మనిషి నిజంగా ఫ్యూచర్ చెప్పలేడా అంటే సంఘటనలు, ఎన్నో సంఘటనలు దానికి ఆధారంగా నిలిచాయి. ఏమండి, మరి 2001లో మనిషి భవిష్యత్తు చెప్పలేడు అనడానికి రుజువు 2001లో సెప్టెంబర్ 11వ తేదీన అమెరికాలో 2 అతిపెద్ద భవనాలు కూల్చబడ్డాయండి. మీలో కొంతమంది పుట్టి చాలా చిన్నోళ్ళు అయి ఉండొచ్చు అప్పుడు, 2001, కొంతమంది ఇంకా పుట్టి ఉండకపోవచ్చు. 2 అతిపెద్ద భవనాలు, ఒకటి WTC టవర్స్, 2 పెంటగాన్. పెంటగాన్ అంటే అమెరికా రక్షణ వ్యవస్థలోని ఒక భాగం అది. ఈ 2 బిల్డింగ్స్ని బిన్ లాడెన్ అనే ఒక అల్ ఖైదా ఉగ్రవాది 2 విమానాలను హైజాక్ చేశాడు. 19 మంది ఉగ్రవాదులు ఉన్నారు 2 విమానాల్లో కలిపి, 19 మంది ఉగ్రవాదులు. వాళ్ళు విమానాన్ని హైజాక్ చేసి అక్కడున్న వాళ్ళందరికి నెత్తిన తుపాకులు పెట్టి, లోపల ఉన్న ప్యాసింజర్ నెత్తిన తుపాకులు పెట్టి, ఆ లోపల ఉన్న పైలట్ నెత్తిన తుపాకు పెట్టి, మేము చెప్పిన వైపు పోనివ్వండి, మీ దేవుడిని మీరు తలుచుకోండి, మీ పిల్లలకు కావాలంటే ఫోన్ చేసుకోండి అని వాళ్ళకి ఛాన్సులు ఇచ్చి నేరుగా విమానాన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ WTC టవర్స్కి సరిగ్గా సెంటర్లో డాష్ ఇచ్చేయి, గుద్దేసేయి అన్నారు. అలా WTC టవర్స్ సెంటర్లో గొద్దగానే క్రింది నుండి పై వరకు ఒక్కసారిగా కూలిపోయింది. అప్పుడు చనిపోయిన వాళ్ళు ఎంతమందో తెలుసా? 2996 మంది ఉన్నారు ఆ బిల్డింగ్ మొత్తంలో. అప్పుడు 2996 మంది చచ్చిపోయారు. వాళ్ళతో పాటు 19 మంది ఉగ్రవాదులు చచ్చిపోయారు. 2500 మంది వికలాంగులు, కాళ్ళు చేతులు విరిగి వికలాంగులుగా మిగిలిపోయారు. ఎంతమంది అండి?
2996 మంది చచ్చిపోయారు. 19 మంది ఉగ్రవాదులు చచ్చిపోయారు. 3000 మంది పోయారు. మొత్తం 2500 మంది వికలాంగులయ్యారు. ఇలా జరుగుతుందని ఏ ఒక్క జ్యోతిష్య పండితుడైనా చెప్పాడా? భవిష్యత్తు చెప్పగలము అని ఎవడైనా అంటే మీరు క్వశ్చన్ వేయాలి. ఇలా జరుగుతుందని నోస్ట్రడామస్ అనేవాడు చెప్పాడండి అని, అది జరిగిన తర్వాత ఒకడు కథ మొదలు పెట్టాడు పేపర్లో. భవిష్యత్తు ఎవడు చెప్పలేడు. బైబిల్ చెప్పిన ప్రకారం భవిష్యత్తు ఎవడు చెప్పలేడు. రేపేమి సంభవించునో నీకు తెలియదు, అంతే. సంభవింపబోవునది ఒకడు ఎట్లు తెలుసుకొనగలడు? సంభవింపబోవునది నరులకు తెలియదు. ఇది బైబిల్ భాష. కనుక జ్యోతిష్యం తప్పు, భవిష్యత్తు ఎవడు చెప్పలేడు. దానికి రుజువేంటో తెలుసా? కరోనా వచ్చి 60 లక్షల మంది చచ్చిపోయారండి ప్రపంచవ్యాప్తంగా. కరోనా వస్తుంది, వ్యాక్సిన్ కనిపెట్టండి అని ఏ జ్యోతిష పండితుడైనా చెప్పాలా వద్దా? చెప్పాలా? వేణుస్వామి అనే ఆయన తెలంగాణలో ఏం గెలుస్తుందని చెప్పాడు? ఏ పార్టీ గెలుస్తుందని చెప్పాడు? అక్కడ బీఆర్ఎస్ వస్తుంది అన్నాడు, ఇక్కడ వైసీపీ వస్తుంది అన్నాడు. వాడిని పట్టుకొని మరి చంప వాయించొద్దు. జ్యోతిష పండితుడు. కానీ అక్కడ ఏం గెలిచింది? ఎక్కడేం గెలిచింది? గనుక జ్యోతిష్యం అనేది తప్పు. చిలక జోస్యం చెప్పేవాడైనా, ల్యాప్టాప్ పట్టుకొని టీవీలో చెప్పేవాడైనా, ఎవడైనా బ్రతుకు తెరువు కోసం చెప్తాడే తప్ప ఎవడికి భవిష్యత్తు తెలియదు. అసలు ఆడెప్పుడు చేస్తాడు అడిగి తెలుసా? ఈ క్షణం తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. అంటే భవిష్యత్తు అనేది ఎవడికి తెలీదు, చెప్పలేరు. అది దేవుడు చెప్పాడు. అది నరుల వశంలో లేదు. ఎవరి వశంలో ఉన్నాయి? కాలగతులు యెహోవా వశం. అది దేవుడు అన్నాడంటే భవిష్యత్తు ఎవడు చెప్పడానికి వీల్లేదని, చెప్పలేరు. ఇది ఎంత ఫ్యాక్టో. పూర్వమైన సంగతులను మీరేం చేయమంటున్నాడు? విశదపరచండి. అంటే మనిషి ఏం చెప్పలేడు అన్నమాట. జరిగిపోయిన సంగతులను కూడా మనిషి చెప్పలేడు. ఆ మాట చదవండి యెషయా గ్రంథంలో మీరు అన్నమాట, మీరు చదివిన మాట మళ్ళీ చదవండి. 22వ వచనం, 41వ అధ్యాయము 22వ వచనం. జరగబో వాటిని విశదపరిచి మా ఎదుట తెలియచెప్పండి, పూర్వమైన వాటిని విశదపరచండి. ఎవడైనా విశదపరచగలడండి? 48వ అధ్యాయము, అదే యెషయా గ్రంథం 48వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. పూర్వకాలమున జరిగిన సంగతులను నేను దేవుడు అంటున్నాడు, నేను చాలా కాలము క్రిందట తెలియజేసి తిని. పూర్వకాలము జరిగిన సంగతులను నేను చాలా కాలం క్రిందట తెలియజేశాను. అంటే హిస్టరీ నేనే చెప్పాను, ఎవడు చెప్పలేడు. హిస్టరీ నేను చెబుతాను, ఎవడును చెప్పలేడు. అలాగే 44వ అధ్యాయం కూడా చూడండి. 44వ అధ్యాయం యెషయా గ్రంథం 44వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడెవాడు? ఆదిలో ఉన్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? అట్టివాడెక్కడైనా ఉండిన ఎడల నాకు తెలియజెప్పవలెను, ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. ఇప్పుడు అర్థమైందా మీకు? చరిత్ర ఎవడు చెప్పలేడని దేవుడు ఛాలెంజ్ చేస్తున్నాడు. చరిత్ర ఎవడు చెప్పలేడు. రైట్, చరిత్ర ఎవడు చెప్పలేడని దేవుడు ఇంత ఛాలెంజ్ చేస్తున్నాడు కదా. మరి ఎందుకు చరిత్ర 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 అని పుస్తకాల్లో మనకు నేర్పించేస్తున్నారు, ఏదేదో నేర్పిస్తున్నారు అని మనం పుస్తకాలలో, మన స్కూల్స్లో మన టీచరు, మన పంతుళ్ళు చెప్పేటువంటి పాఠాలు విని చరిత్ర నిజం అనుకుంటున్నాము. కానీ ఈ చరిత్ర ఎంత లోపభూయిష్టమైనదో, చరిత్ర మీద చాలామంది మేధావులు మాట్లాడిన కొన్ని విషయాలు మీ ముందుంచుతాను, జాగ్రత్తగా వినండి, నోట్ చేసుకోండి. ఎందుకంటే చరిత్ర అంటే చాలా గొప్పదని మీరు అనుకుంటున్నారేమో.
ఏ దిక్కు లేక, సబ్జెక్ట్ ఇక లేక, ఉన్నదే పుస్తకాల్లో పెట్టుకొని పరీక్షల కోసం చదువుకొని పాస్ అవుతున్నారు తప్ప చరిత్ర ఎంత లోపభూయిష్టమైందో మేధావి వర్గాలు ఏం చెప్తున్నారు, ఈ పాయింట్లు రాసుకోండి మీరు. చరిత్ర ఏదైనా చరిత్రకారుడి కోణంలో నుంచే రాయబడింది అన్నారు. చరిత్ర ఏదైనా చరిత్రకారుడు అంటే రాసిన వాడిని ఏమంటారు? చరిత్రకారుడు. చరిత్రకారుడి కోణంలో నుంచి రాశాడు. అది ఎలా ఉంటుందో నేను చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. నీ పేరేంటి నాన్న? ఇక్కడ నీ పేరేంటి? మునిచంద్ర. నీ పేరేంటి నాన్న? డేవిడ్ రాజు. ఓకే. మీ ఇద్దరి మధ్య ఏదో ఒకే సంఘటన జరిగింది. గొడవ డేవిడ్ రాజే స్టార్ట్ చేశాడు. మొత్తానికి ఇద్దరి మధ్య గొడవ పెరిగింది, కొట్టుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు దీని గురించి ఒక సంవత్సరం తర్వాత నేను అడిగాను అనుకోండి, ఈయన చరిత్రకారుడు. ఇప్పుడు డేవిడ్ రాజు అంటే ఇతనికి బాగా ఇష్టం. గొడవ స్టార్ట్ చేసింది ఎవరు? కానీ ఇతను ఏం మొదలు పెడతాడంటే మునిచంద్ర గొడవ స్టార్ట్ చేశాడని మొదలు పెడతాడు. రాశాడు, రాసేసి వదిలేశాడు. ఓ 100 ఏళ్ల తర్వాత ఈయన రాసిన పుస్తకం నాకు దొరికింది. అప్పుడు నేను పలానా ఆర్బీసీలో పలానా మునిరాజు వలన గొడవ జరిగిందట, అదే చరిత్ర. అర్థమైందా? చాలా ఈజీ. చరిత్ర రాసిన వాడి దృక్పథమే చరిత్ర పుస్తకాలలో ఉంది. వాడి కోణంలో వాడు చెప్తున్నాడు. పర్సెప్షన్ అంటారు దాన్ని. నా దృక్కోణం నాది, నీ దృక్కోణం నీది. చరిత్రకారులు ఎవడిష్టం వచ్చినట్లు వాడు వాళ్ళ కోణంలో రాశారు. ఇంకో విషయం చెప్తాను. చరిత్రలో కనిపించే వాస్తవాలు నీటిలో చేపలు లాంటివట. ఇవి మేధావి వర్గాలు చెప్పిన మాటలండి. లోకంలో మేధావి వర్గాలే, ఏదో మనం చెప్తున్నామని కాదు. మనం చెప్తే గిట్టగా చెప్పామంటారు, అంతే కదా. మనం చెబితే ఏమంటారు? చరిత్ర అంటే గిట్టగా మీ బైబిల్ను గొప్ప చేసుకోవడానికి, మీరు మా చరిత్రను తగ్గించడానికి మీరు చెప్తున్నారంటారు. కాబట్టి మేధావి వర్గాలు ఏ అభిప్రాయాన్ని వెల్లడించాయంటే చరిత్ర గురించి, చరిత్ర అట నీటిలో చేప లాంటిదట. చరిత్రలో వాస్తవాలు ఎలాంటివంటే, చరిత్రలో వాస్తవాలు నీటిలోని చేపలు. నీళ్ళల్లో చేప నువ్వు పైనుండి చూస్తున్నప్పుడు అలా కనబడుతుంది. కనబడగానే ఎన్ని కనపడ్డాయి? కొంతమందికి 2 కనపడతాయి, కొంతమంది 3 కనపడతాయి. కానీ లోపల ఎన్ని ఉన్నాయి ఎవరికైనా తెలుసా? నాకు 2 కనపడ్డాయి, ఆ 2 ఉన్నాయి ఇక్కడ అంటాను. ఇంకొకటి 3 కనపడ్డాయి, 3 అంటాను. కానీ లోపల కొన్ని 100 ఉండొచ్చు. లోపల ఉన్న చేపలు ఎలా ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో ఎలా చెప్పలేవో, చరిత్ర కూడా ఎవడు చూసింది అదే చెప్తాడు. ఇంకొక ఆయన అంటాడు, 4 గుడ్డివాళ్ళు ఏనుగును పట్టుకుంటే ఏం చెప్తారు? అది తెలుసా? పోనీ సామెత తెలుసా మీకు? 4 గుడ్డివాళ్ళు ఏనుగును తడమటం అనేది తెలుసా మీకు? మాస్టర్ అట ఏనుగు ఎలా ఉంటుందో చూసి వచ్చి చెప్పండి అని 4 గుడ్డివాళ్ళని పంపించాడట. వాళ్ళు గుడ్డివాళ్ళు. ఒకడు వెళ్ళి పట్టుకోగానే వాడికి ఏం దొరికింది అంటే కాలు దొరికింది. వాడు ఇలా తడిమాడంట, అమ్మో ఏనుగు స్తంభంలాగా ఉందని. మాస్టారు ఏనుగు స్తంభంలాగా ఉందండి అని చెప్పాడట. ఇంకొకటి వెళ్ళి ఇలా తడిమితే వీపు తగిలిందట. వాడి వీపు ఇలా 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 అనేసి, మాస్టారు ఏనుగు గోడలాగా ఉందండి అన్నట. ఇంకొకటి వెళ్ళేసరికి వాడికి చెవి దొరికిందట. ఆడి చెవి తడిమేసి, మాస్టారు ఏనుగు చాటలాగా ఉందండి అన్నాడట. ఇంకొకటికి వెళ్ళేసరికి తోక దొరికిందట. మాస్టారు ఏనుగు ఒక తాడులా ఉందండి అన్నాడట. ఇప్పుడు ఈ 4 చెప్పింది రైటా రాంగా? రాంగ్. ఎందుకంటే ఈ ఏనుగు స్తంభంలా ఉండదు, ఏనుగు గోడలా ఉండదు, ఏనుగు చాటలా ఉండదు, ఏనుగు తాడులా ఉండదు. మరి ఎలా ఉంటుంది? ఈ 4 చెప్పింది కలిపితే ఏనుగు అయింది. గనుక ఎవడి కోణంలో ఆడు చూశాడంతే. చరిత్రకారులు కూడా అంతే. ఇంకా చెప్పమంటారా? చరిత్రని మార్చలేమని చాలామంది అంటుంటారు. చరిత్రలో చాలా జరిగిందే రాస్తారని చాలా బలంగా నమ్ముతున్నాం మనం చరిత్ర పుస్తకాలు. కానీ అది అబద్ధం అండి. చరిత్రని ఎవడిష్టం వచ్చినట్టు వాడు రాసేయచ్చు. ఉదాహరణ చెప్తాను మీకు, ఒక ఉదాహరణ చెప్తాను. ఈ పుస్తకంలో ఉన్న ఉదాహరణ చెప్తాను, మీరు చదివితే బాగుంటుందని.
ఏంటా ఉదాహరణ అంటే, బాబ్రీ మసీద్ గురించి తెలుసా మీ అందరికీ? బాబ్రీ మసీద్. అయోధ్యలో రామ మందిరం గురించి తెలుసా? అయోధ్యలో రామ మందిరం గురించి తెలుసు నాకు. మీకు తెలుసు ఆ విషయం? ఈ అయోధ్యలో రామ మందిరం కట్టక ముందు అక్కడ బాబ్రీ మసీద్ అని ఉండేదండి. ఇది 1900 బహుశా 96లోనో 98లోనో కూల్చేశారండి దాన్ని. ఎందుకు కూల్చారు అంటే, అక్కడ రాముడి గుడి ఉండాలి, రామ జన్మస్థలం అది. మరి మహమ్మదీయులు మన దేశం మీదకు దండెత్తారు. బాబరు నాయకత్వంలో, అక్బరు నాయకత్వంలో మహమ్మద్ గజనీ అనేవాడు 17 సార్లు భారతదేశం మీద దండెత్తి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అలా మొఘల్ సామ్రాజ్యం స్థాపించిన తర్వాత అప్పటికే ఉన్న కొన్ని శివాలయాల్ని, కొన్ని రామాలయాల్ని కూల్చేసి వాటి స్థానంలో మసీదులు కట్టారని ఒక ప్రచారం అనేది ఇప్పటికే ఉంది. హిందూ ముస్లిం ఈ రెండింటి మధ్య ఎందుకు గొడవలు రగులుతున్నాయి తెలుసా మీకు? హిందూ ముస్లిం, ఆ నార్త్ ఇండియా అంతా గొడవిదే. హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం. ఎందుకు అనంటే, ఇప్పుడు రామ మందిరం కట్టిన స్థానంలో బాబ్రీ మసీద్ ఉండేది. ఈ బాబ్రీ మసీద్ ఎప్పుడు కట్టారు ఏంటి అనంటే, ఉత్తరప్రదేశ్లో మొఘల్ చక్రవర్తి బాబర్ ఆదేశాల మేరకు మీర్ బాకి అనేటువంటి ఆయన క్రీస్తు శకం రాసుకోండి, క్రీస్తు శకం 1528-29లో బాబ్రీ మసీద్ కట్టాడు. క్రీస్తు శకం 1528-29 సంవత్సరం బాబ్రీ మసీద్ కట్టాడు. ఈ మసీదు రామ్కోట్ అని పిలువబడే ఒక కొండ మీద ఉంది. ఉత్తరప్రదేశ్లో రామ్కోట్ అని పిలువబడే ఒక కొండ మీద ఉంది. అయోధ్య హిందూ సమాజంలోని ఒక వర్గం మొఘలు ఆలయం లాంటి ఒక నిర్మాణాన్ని ధ్వంసం చేశారని, అది రామ జన్మభూమి అని వాదిస్తున్నారు. ఏమండి, ఇలా వాదించినందుకు జరిగినది ఏమిటి అంటే, ఒకానొక రోజున కొన్ని వందల మంది ముస్లిమ్స్ని చంపి బాబ్రీ మసీదును కూల్చారండి. చరిత్ర అది ఎవరు బయట పెట్టలేదు. హిందూ సాధువులు బాబ్రీ మసీదును కూల్చే రోజున సోలాలతో ముస్లిమ్స్ని ఇలా పొడవడం, ఇలా విసిరేయటం, ఇలా పొడవడం, ఇలా విసిరేయడం. కొంతమంది వందల ముస్లింలను ఆ రోజు చంపేశారు. అసలు ఇది ఎందుకు వచ్చింది అంటే, దీని చరిత్ర బ్రిటిష్ వాడు రాశాడు. ఈ చరిత్ర ఎవడు రాశాడు? బ్రిటిష్ వాడు రాశాడు. బ్రిటిష్ వాడు ఏం రాశాడంటే, ఫలానా టైంలో ఇక్కడ హిందూ దేవాలయం ఉండేది, దాన్ని పగలగొట్టి ఇదిగో ఫలానా వాళ్ళు ఇది రాశారు అని ఒక బ్రిటిష్ వాడు ఏం చేశారంటే, హిందువులకి ముస్లిమ్స్కి గొడవ పెట్టడానికి దీన్ని తీసుకొచ్చి పెట్టారు. ఎంతకీ వాళ్ళు రాసిన చరిత్ర ఎందుకు ఉపయోగపడింది? దేనికి ఉపయోగపడింది? మానవ సమాజం ఎప్పుడు ప్రారంభమైంది, అసలు మనిషి ఉనికి ఏంటి, మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, మనిషి మధ్య సఖ్యత కోసం కానీ, మనిషికి మేలు చేయటం కోసం కానీ వాళ్ళు రాసిన చరిత్ర ఉపయోగపడిందా? వాళ్ళు ఎందుకు రాశారంటే, ఈ హిందూ ముస్లిం కొట్టుకోవడానికి రాశారు. ఇప్పుడు బయటపడుతున్న నిజాలేంటో తెలుసా? ఆ బాబ్రీ మసీద్ కింద కానీ ఇంకొక కొన్ని చోట్ల కానీ కనబడుతున్నవి హిందూ దేవాలయాలు కాదు, శివాలయాలు కాదు, బౌద్ధ ఆరామాలు. ఏంటవి? బౌద్ధ ఆరామాలు అంటారు. అంటే బౌద్ధ మతానికి చెందినవి. కానీ ఏమని చెప్పారు? చరిత్రలు ఏం రాశారు వీళ్ళు? అవి హిందూ దేవాలయాలని రాశారు. అంటే వీళ్ళిద్దరి మధ్య గొడవ పెడితే, వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే ఇద్దరిని మనం ఏలొచ్చు, డివైడ్ అండ్ రూల్. ఇది తీసుకొచ్చింది ఎవడు? బ్రిటిష్ వాడు. బ్రిటిష్ వాడు రెండు జాతుల మధ్య వైరం పెట్టి వాళ్ళిద్దరిని కొట్టుకోమని చెప్పి పెట్టపోరు ఏది తీర్చిందట? పెట్టపోరు ఒక రొట్టె దొరికిందట. ఆ రొట్టె కోసం పిట్టలు రెండు కొట్టుకుంటున్నాయట, నాదంటే నాదని. మధ్యలో పిల్లొచ్చి మీకు న్యాయం నేను తీరుస్తానని ఆరెండిటి గొడవ పెట్టి ఇప్పుడు రొట్టెని తీసుకెళ్ళిపోయిందట. దాన్ని పెట్టపోరు పిల్లి తీర్చిందంటారు. అలాగూ అప్పటి వరకు అన్నదమ్ములుగా ఉన్న హిందూ ముస్లింల మధ్య ఒక తప్పుడు చరిత్ర సృష్టించి గొడవ పెట్టిన వాడు ఎవడంటే బ్రిటిష్.
ఎవడో ఏదో రాశాడు పుస్తకం, ఎవడో రాస్తాడు. చెప్పాను కదా ఇందాక, గొడవ ఒక చోట మొదలైతే ఇంకొక చోట మొదలైనట్టుగా ఎవడో రాస్తాడు. అదేదో దొరుకుద్ది ఒకడికి, దాన్ని తీసుకొచ్చి ఎప్పటికీ భారతదేశంలో హిందూ ముస్లిం కొట్టుకోవడానికి కారణమైన వాడు ఎవడో తెలుసా? బ్రిటిషుడు. వాడు దేన్ని ఉపయోగించాడు? చరిత్రే. అదేం చరిత్ర అండి అసలు? అదొక చరిత్ర అండి? నిజమైన చరిత్ర అంటే మనుషులందరూ ఎక్కడి నుంచి ప్రారంభమయ్యారు, ఆ నిజం తెలిస్తే అసలు ఎవరెవరితో గొడవలు ఉండవండి. ఎందుకంటే మనుషులంతా స్టార్ట్ అయింది ఒక్కరి వద్ద నుండి, ఆదాముని వద్ద నుండి. ఆదాము నుండి అందరూ వచ్చారని తెలిస్తే అందరు అన్నదమ్ములే కదా, కొట్టుకోవడానికి ఎక్కడుంది? ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, జైన్ అయినా, సిక్ అయినా, ఈ ప్రపంచంలో ఎవడైనా, అమెరికన్ అయినా, ఆఫ్రికన్ అయినా, కెనడియన్ అయినా, ఇండియన్ అయినా, బైబిల్ నిజమైన చరిత్ర చెప్పింది ఒకడి నుండే వచ్చారు. అంటే వీళ్ళంతా ఎవరు? నిజమైన చరిత్ర చెబితే ప్రపంచమంతా సుఖ సౌఖ్యాలతో ఉంటుంది. మనుషులు రాసిన చరిత్రను బట్టి చూస్తే మొక్క చెక్కలై యుద్ధాలు చేసుకొని నరుక్కొని చస్తారు, నరుక్కొని చంపుకుంటారు. అందుకే కొంతమంది మేధావులు చరిత్రను గురించి ఎలాంటి కోట్స్ ఇచ్చారు. కోట్స్ అంటే వాళ్ళ వ్యాఖ్యానాలు, వాళ్ళు ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారో చదువుతాను, జాగ్రత్తగా రాసుకోండి. ఎందుకంటే చరిత్ర మీద అవగాహన గురించి చెప్తున్నాను మీకు. బైబిల్ ఎంత నిజమో, చరిత్ర ఎంత తప్పులు తడకో. మీరు చదువుకున్న చరిత్ర అంతా నిజం కాదు, పచ్చి బూటకం అది. ఈ పుస్తకం మీరు చదివితే అర్థమైపోద్ది. చదవండి ఖాళీగా ఉన్నప్పుడు. మీరు మంచి నాలెడ్జ్ తెచ్చుకోండి. ఈ పుస్తకంతో మీరు ఎవరినైనా ఛాలెంజ్ చేయొచ్చు, అంత నాలెడ్జ్ ఉంటుంది. చరిత్ర మీద కొంతమంది మేధావుల అభిప్రాయాలు చదువుతాను, జాగ్రత్తగా వినండి. చరిత్ర ఎప్పుడు పై చేయి సాధించిన వాని చేత వ్రాయబడినదే. చరిత్ర రాసిన వాడు ఎవడు అంటే గెలిచినోడు చరిత్ర రాశాడట. గెలిచినోడు ఏం చేస్తాడు? చరిత్ర రాశాడు. అంటే వాడి కోణంలో వాడు రాస్తాడు. ఉదాహరణకి బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, భారతదేశం వచ్చారు. భారతదేశం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రాజులను ఓడించారు. ఓడిపోయిన రాజుని ఏం చేశారు? చంపేశారు. అంతేగా, ఓడిపోయిన రాజులను చంపేశారు. ఇప్పుడు జరిగిన దాన్ని రాయాలంటే ఎవరు రాస్తారు? గెలిచినోడు రాస్తాడా, ఓడిపోయినోడు రాస్తాడా? గెలిచినోడు రాసిందంత నిజమేనా? ఎలా నిజం అవుతుందండి? ఎందుకురా వాడిని కొట్టావంటే వీడే నిజం చెప్పడం. వాడెందుకు చెప్తాడు అంటే చరిత్రలో ఎవడెవడో రాసినవన్నీ పుస్తకాలన్నీ తీసుకొని అది నిజమైన చరిత్ర అని మన నెత్తి మీద మనం వేసుకున్నాం. అందుకే డాన్ బ్రౌన్ అనేటువంటి ఒక ఆయన, డాన్ బ్రౌన్ ఏమంటాడంటే చరిత్ర ఎప్పుడు పై చేయి సాధించిన వాని చేత రాయబడింది. రెండు సంస్కృతుల మధ్య సంఘర్షణ, అదేందాక చెప్పానే, హిందూ ముస్లిం రెండు సంస్కృతుల మధ్య సంఘర్షణ ఏర్పడినప్పుడు అందులో గెలిచిన వాడు చరిత్ర పుస్తకాలు రాసుకున్నాడు. పుస్తకాల్లో తనను తాను కీర్తించుకొని తన శత్రువుని నాశనం చేస్తాడు. పుస్తకం రాసినవాడు ఏం చేస్తాడు? తనను తాను కీర్తించుకుంటాడు, అంటే గొప్ప చేసుకుంటాడు, నాదే రైట్ అని చెప్పుకుంటాడు. అవతల వాడి గురించి ఏమి రాస్తాడు? తప్పనే రాస్తాడు. ఆబ్వియస్లీ వాళ్ళు అలానే అంటారు, ఖచ్చితంగా తప్పనే చెప్తారు. లేదు నాదే తప్పు, అవతల వాడిది రైట్ అని రాస్తాడు ఏ చరిత్రకారుడైనా. కనుక ఈ చరిత్ర పుస్తకాల్లో ఎంత వాస్తవం ఉంది, ఇవి ఎంత సచ్చీలత కలిగినవి, వీటిలో వాస్తవాలు ఎంత ఉన్నాయి మీరు అర్థం చేసుకోండి. మరొక మేధావి నెపోలియన్ బోనపార్డే ఫ్రెంచ్ విప్లవకారుడు మరియు రాజు. ఇతను ఏమన్నాడంటే చరిత్ర అనేది అందరి చేత ఆమోదించబడిన ఒక కట్టు కథ అన్నాడు. చరిత్ర ఏంటట? అందరి చేత ఆమోదించబడిన ఒక కట్టు కథ. మనం కోతి నుండి వచ్చామని చరిత్ర అందరి చేత ఆమోదించబడిన ఒక కట్టు కథ. మరొక ఆయన రాబర్ట్ ఫాల్గన్, అమెరికన్ రచయిత. ఇతను రాబర్ట్ ఫాల్గన్ అమెరికన్ రచయిత. ఈయన ఏమంటాడంటే జ్ఞానము కంటే సత్యం కంటే ఊహ బలముగా ఉందట. మనుషుల ఊహ ఎలాంటిదట? జ్ఞానము కంటే సత్యం కంటే ఊహే బలమైనదని నేను నమ్ముచున్నాను. పుక్కిటి పురాణాలంటే మనుషుల నోటి వెంట వచ్చినటువంటి కట్టుకథలు. పుక్కిటి పురాణాలు చరిత్రలో సమర్థవంతంగా పనిచేశాయి.
ఆ ఊహలే సత్యము కంటే చాలా బలంగా నిలిచాయి. అంటే మేధావులలో చాలామంది చరిత్ర పుస్తకాలను నిజమని ఒప్పుకోవట్లేదు. మరొక ఆయన మాట చూద్దామా? కార్ల్ సాగన్ చాలా మంచి మాట చెప్పాడు ఇతను. కార్ల్ సాగన్ అమెరికన్ ఆస్ట్రానమర్. ఆయన ఏమన్నాడంటే, చరిత్రను గూర్చిన ఒక విచారమైన సంగతి. ఈ ఈ కార్ల్ సాగన్ అనేటువంటి ఆయన ఏం చెప్పాడంటే, చరిత్రను గూర్చిన ఒక విచారకరమైన సంగతి. ఒకవేళ మనము చాలా కాలంగా ఒక అబద్ధాన్ని నమ్ముతూ వస్తున్నాం అనుకోండి, ఆ తర్వాత కాలంలో అది అబద్ధం, అది మోసం అని నిరూపించే ఆధారాలు వచ్చినా కానీ మనం ఎందుకు పట్టించుకోమట. మనిషి సైకాలజీ ఎలా అంటే, కొన్ని సంవత్సరాలుగా ఒక అబద్ధాన్ని మనం నమ్ముతూ వస్తుంటే కొన్నాళ్ళకి అది అబద్ధం అని నిరూపించే ఆధారాలు వచ్చినా కూడా మనం దాన్ని పట్టించుకోమట, అబద్ధాన్నే నమ్ముతామట. మనిషి సైకాలజీ అది. తర్వాత మోసపోవడానికి మనం అలవాటు పడిపోయాం. సత్యమును వెలికి తీయాలన్న ఆసక్తి ఎక్కువ కాలం మనలో నిలిచి ఉండదు. ఆ మోసమే మనల్ని ఆక్రమిస్తుంది. ఈ బాధాకరమైన సంగతి మన చరిత్ర విషయంలో కూడా ఉంది. అతను ఎంత బాధపడుతున్నాడంటే, ఒక మోసం మనల్ని ఆక్రమించింది, ఆ మోసాన్ని నమ్మడానికి మనం అలవాటు పడిపోయాం, నిజాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి మనలో పోయింది. కనుక ఎవడో రాసిన చరిత్ర అనుకుంటూ మనం నమ్మి బతికేస్తున్నాం. మరొక ఆయన ఏమంటున్నాడు? లియో టాల్స్టాయ్ అనేటంటే ఈయనేమంటాడు చూడండి. ఎవరో తమను అడిగినట్టు భావించి అడగని ప్రశ్నలకు సమాధానం చెప్పే చెవిటివారు ఎలాంటివారో అలాంటి వారే ఈ చరిత్రకారులు అన్నాడు. చెవిటి వాళ్ళకి ఎవరో అడిగినట్టుగా, అంటే కొన్నిసార్లు అడిగింది వినపడదు కదండి చెవిటి వాళ్ళకి, కానీ సడన్గా వాళ్ళని ఎవరో ఏదో అడిగినట్టుగా ఏంటి అని ఏదో సమాధానం చెప్పేస్తారు. చరిత్రకారులు ఎలాంటి వాళ్ళు అంటే, ఎవరు ఏమి అడగకుండానే వాళ్ళకి ఎవరో అడిగినట్టుగా సమాధానం చెప్పే చెవిటోళ్ళు ఎలాంటి వాళ్ళు, ఈ చరిత్రకారులు అలాంటి వాళ్ళు. ఎవడు చెప్పమన్నాడు? వాళ్ళ సోది, వాళ్ళ కట్టు కదా, ఇదంతా ఒట్టి సోది. ఆ తర్వాత మార్క్ ట్వైన్ అనేటువంటి ఆయన ఏమన్నాడంటే, హెరిటోడస్ మొట్టమొదటి చరిత్రకారుడు ఎవరు అంటే మీరేం రాయాలి తెలుసా? హెరిడోటస్ అని రాయాలి. కానీ ఇది తప్పండి. ఎందుకంటే ఈ హెరిడోటస్ అనేటువంటి వాడు క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల కాలంలో రాయబడిన జరిగిన చరిత్ర రాశాడు, యుద్ధాలు రాశాడు. క్రీస్తు పూర్వం యుద్ధాల గురించి రాశాడు. ఏమంటే అసలు చరిత్ర అంటే యుద్ధాలా? చరిత్ర అంటే ఏంటి? సృష్టి ఎలా పుట్టింది, అందులో మనిషి ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడు, ఇవన్నీ కదా. మొట్టమొదటి చరిత్రకారుడు ఎవరు అంటే ఎవరి పేరు చెప్పాలో తెలుసా మీరు? మోషే. మొట్టమొదటి చరిత్రకారుడు ఎవరో తెలుసా? మోషే. ఎందుకంటే బైబిల్ రాయబడేటప్పటికి ప్రపంచంలో ఏ గ్రంథం రాయబడలేదండి. మీరు రాసుకోవచ్చు, బైబిల్ తప్ప ప్రపంచంలో రాయబడిన గ్రంథం ఏది లేదు. మొట్టమొదటి రాయబడిన గ్రంథం ఆదికాండం. ప్రపంచంలో మొట్టమొదట రాయబడిన గ్రంథం ఆదికాండం. మొట్టమొదటి చరిత్రకారుడు మోషే. హెరిడోటస్ అనేవాడేవో 4 యుద్ధాలు రాస్తే అతను ఎలా చరిత్రకారుడు అవుతాడండి? ఏమండి, అతని గురించి మాట్లాడితే ఏమంటాడంటే, చరిత్ర పుస్తకాలు అతను కూడా ఆ హెరిడోటస్ అనేవాడు కూడా ఏమంటున్నాడంటే, చరిత్ర పుస్తకాల్లో కొన్ని మాత్రమే నిజాలు, అన్నీ కాదు, వీటిలో కొన్నింటిని చరిత్రకారుని మనస్సాక్షి నియంత్రిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఏమండి, చారిత్రక గ్రంథాలన్నీ కూడా రాంగ్ వేలో వెళ్ళాయి అన్నది మనం తెలుసుకోవలసిన సత్యం. ప్రియులారా, అక్కడి నుంచి ప్రారంభిస్తే చరిత్ర పుస్తకాలే తప్పైనప్పుడు ఆ చరిత్ర సృష్టి గురించి నిజమైన ఎలా చెప్తుంది? చరిత్రనే జరిగింది. యెషయా గ్రంథంలో ఏమని ఛాలెంజ్ చేశాడు? మరలా జ్ఞాపకం చేసుకుంటారు ఆ మాటని. దేవుడు ఛాలెంజ్ చేశాడు. ఏమని ఛాలెంజ్ చేశాడు? 48 యెషయా గ్రంథం మనం చదివాం. బైబిల్లో నమ్మేయాలండి మనం. బైబిల్ ఒకటి చెప్పిందంటే నమ్మారా మీరు ధన్యులు, ధన్యజీవులు. 48వ అధ్యాయం 4వ వచనం, 3వ వచనం,
పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలము క్రిందట నేను తెలియజేశాను అన్నాడు. దేవుడు తెలియజేశాడు. దేవుడు ఎలా తెలియజేశాడంటే, ఆయన రాసిన చరిత్ర ఎలా ఉంటుందంటే, మొట్టమొదటి మనిషి పేరు రాశాడు. ఏ చరిత్రకారుడు అయినా రాశాడండి? మొట్టమొదటి మనిషి పేరు ఆదాము, మొట్టమొదటి స్త్రీ పేరు అవ్వ, వాళ్ళ వంశం తప్పలేదండి ఎక్కడ. బైబిల్ చారిత్రకంగా కానీ చరిత్రపరంగా కానీ తప్పు చెప్పటం అంటూ లేదు. మీరు మొండిగా నమ్మేయచ్చు. ఎన్ని రుజువులు, ఎన్ని ఆధారాలు తెలుసా? నేను జయశాలి గారిది మొట్టమొదట విన్న పాఠం ఏదో తెలుసా అండి? సైన్స్ పాఠం వినండి. నేను సైన్స్ స్టూడెంట్ అప్పుడు, ఇంటర్ నేను బైపీసీ తీసుకున్నాను. అలా వెళుతున్నాను, రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఒక లైబ్రరీ ఉంది మా ఊర్లో. అక్కడ ఎవరో ఒక క్యాసెట్ పెట్టారు. ఆ క్యాసెట్లో జయశాలి గారి వాయిస్ వస్తుంది. ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, ఈ 5 ఏళ్ల గురించి మాట్లాడుతున్నారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ పిండానికి నా 5 ఏళ్ళు ఇలా రావాలని ఆ పిండానికి ఎలా తెలుసు? బొటన వేలు ఇది పక్కకు వచ్చింది చూడండి. చూపుడు వేలు నేను ఇంతే పెరగాలి. మధ్య వేలు, చూపుడు వేలు అంతే ఉండకూడదు, ఇంకొంచెం పెరగాలి పైకి. దాని తర్వాత ఉంగరపు వేలు, నేను మధ్య వేలంతా పెరగకూడదు, కొద్దిగా తగ్గాలి. దాని తర్వాత చిటికిన వేలు, నేను వీటన్నిటికంటే తక్కువగా ఉండాలి. ఎవరికైనా ఇలాగే ఉన్నాయి. తల్లి గర్భంలో ఎదుగుతున్న నీకు ఇవి ఎలా రావాలని నీకు తెలుసా? పిండానికి తెలుసా? అమ్మకు తెలుసా? అమ్మ ఏమన్నా చేసిందా? నాన్న ఏమన్నా చేశాడా? ఎవరికి తెలియకుండా ఇది ఎలా ఏర్పడింది? అంతేనండి. రోడ్డు మీద వెళ్తున్నా, నేను ఆగిపోయాను, వింటున్నాను. తల్లి గర్భములో కొన్ని కోట్ల కణాలు, కొన్ని చేతులుగా, కొన్ని కాళ్ళుగా, కొన్ని తలగా, కొన్ని కళ్ళుగా, కొన్ని ముక్కుగా, కొన్ని నోరుగా, కొన్ని గుండెగా, కొన్ని అవయవాలుగా మారుతున్నప్పుడు అలా మారాలని వాటిని నియంత్రిస్తున్నది ఎవరు? చేసేది ఎవరు? తల్లి చేయదు, తండ్రి చేయడు, డాక్టర్ చేయడు, దేవుడు. అక్కడ పట్టుకున్నాడండి దేవుడు నన్ను. ఆగిపోయాను. ఈ 5 ఏళ్ల నిర్మాణం ఎలా ఎందుకుందో తెలుసా? ఇలాగే ఉందనుకోండి, ఇది సైడ్కి రాకుండా ఇది కూడా ఇటువైపే ఉందనుకోండి, ఈ డస్టర్ పట్టుకోవాలి, నేను ఇట పట్టుకోవాలి. పట్టుందా? ఇప్పుడు పట్టుందా? 4 ఏళ్ళు ఇట్టుంటే ఇంకో ఏళ్ళు లాక్ ఇవ్వడానికి నువ్వు భూమి మీదకి వచ్చి చేయవలసిన పనిని మనసులో ఉంచుకున్న దేవుడు ఆల్రెడీ ఆయన ఆర్కిటెక్చర్ గీసుకొని ఏ వేలు ఎంత ఉండాలో అన్నీ సమానంగా ఉన్నాయి అనుకోండి, మళ్ళీ పట్టు ఉండదు. అదే డిజైన్. ఎక్కడే తెలిసిపోతున్నాడు దేవుడు ఉన్నాడని, ఈ నిర్మాణం దేవుడిదని. దేవుడు ఉన్నాడో లేదో అని వింధ్య పర్వతాలకు వెళ్ళి తపస్సులు చేయాలా? దేవుడు ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళాలా? దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవడానికి నీ దేహం చాలు. ఏ చరిత్ర చెప్పలేదు ఇది. మనిషి కంటికి మొన్న చెప్పాను, మొన్న మీటింగ్లో చెప్పాను. ఎద్దుల్ని చూపించి మన సినిమాల్లో భలే ట్విస్టులు పెడతారు. ఎర్ర రంగు చూడగానే ఎద్దు వెంటబడి పొడిచిద్దట. అసలు ఎద్దుకి ఎర్ర రంగు కనపడదట. తెలుసా మీకు? మన వాళ్ళ సృష్టి, మన వాళ్ళు అంతా క్రియేట్ చేస్తున్నారు. ఎద్దుకి ఎర్ర రంగు కనపడదు, దానికి ఎల్లో కలరు, కాస్త బ్లూ కలరు, 2-3 కలర్లు కనబడతాయి అంతే. మనిషి కన్ను 10 లక్షల రంగులను చూడగలదాడు. 10 లక్షలకు మించే, ఇంకా ఎక్కువ, 10 లక్షలు. కానీ జంతువుల కళ్ళు 1 రంగు, 2 రంగులు, 3 రంగులు, మహా అయితే 9 రంగులు. ఏంట తేడా? నువ్వు దేవుని కుమారుడివి. నాలుక బెత్తడుందో చూసారా? 10,000 రుచులను చూడగలదట ఈ నాలుక. ఎన్ని వేల రుచులు? 10,000 రుచులు. ఆవుకెప్పుడు గడ్డే. ఈసారి బావర్చీలో బిర్యానీ తెచ్చుకుంటా అంటది అది. దానికి బిర్యానీ లేదు, పిజ్జా లేదు, బర్గర్ లేదు, స్వీటు లేదు, హాటు లేదు, ఒకటే గడ్డి. అంటే దానికి దేవుడు ఆ రుచి ఆ నాలుగు అదే పెట్టాడు. మరి మనకి 10,000 రుచులు. ఇక్కడ అర్థం కావట్లేదా మనం దేవుని పిల్లలమని? మన దేహంలో
రక్తనాళాలన్నీ బయటికి తీసి వాటిని ముడివేసుకుంటూ వెళితే ఈ భూమిని 2 సార్లు చుట్టొచ్చట వాటితో. మన దేహంలోని బ్లడ్ వెజిల్స్ అంటాం కదా, రక్తనాళాలు, వాటిని తీసి ముడివేసుకుంటూ వెళితే ఈ భూమిని 2 సార్లు చుట్టొచ్చట. అంత అంత పొడవు ఉంటాయి. ఇంకా విశేషాలు ఎన్నో. కనుక దేవుడు ఈ సమాజానికి అర్థం కాకుండా, ఏమంటే డార్విన్ థియరీ ఏంటండి, తప్పుడు చరిత్ర అది, సృష్టి గురించి తప్పుడు చరిత్ర. అందుకే ఏవి నా దేవుణ్ణి ఆటంకంగా, ఆ దేవుని జ్ఞానాన్ని ఆటంకపరుస్తున్నాయో దాన్ని కోకటి వేళతో పెకలిస్తేనే దేవుని మార్గం వేయడానికి వీలుంటుంది. గనక జయశాలి గారు సైన్స్ మీద యుద్ధం పూరిస్తే నేను చరిత్ర మీద యుద్ధం పూరించా. అందుకే ఏది నిజమైన చరిత్ర, ప్రపంచ చరిత్రకారులకు సవాల్ అని ఉంటుంది చూడండి కింద. ఈ పుస్తకం చదవండి, ఫుల్ మ్యాటర్ ఉంటుంది, మీకు రావాలి ఇది. అనేక మందికి పుస్తకం ఇవ్వండి. ఇంగ్లీష్ ఎవరైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారా? నా దగ్గర ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి, ఇవి ప్రింట్లు ఉన్నాయి, మొత్తానికి పంపించండి, ఓకేనా? కనుక చరిత్రపై మీకు అవగాహన, తొలి అవగాహన అంతే. చరిత్ర అంతా తప్పుల తడక. ఓకే, అర్థమైంది కదా? తల వంచండి, ప్రార్థన చేస్తా. మహిమ కలిగిన మా తండ్రి, ఘనమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. ఇదిగో నాయనా, మీ బిడ్డలు రాబో తరానికి సైనికులు, సత్యం పక్షాన ఆయుధములుగా, బలమైన బాణాలుగా అపవాది వేయు అగ్ని బాణాలను ఆర్పడానికి సిద్ధపడుతున్నారు. మిమ్మును ఈ సమాజానికి కనబడకుండా ఏ దుర్గములనైతే అపవాది కట్టిందో వాటిని కోల్చడానికి ఆయుధాలను సిద్ధపరచుకుంటున్నారు. అందులో చరిత్ర ఒకటి. చరిత్ర తప్పుడు తడకలతో మిమ్ముని ఈ సమాజంలో నుంచి, ఈ ప్రపంచంలో నుంచి తుడిచిపెట్టడానికి అపవాది ఒక ఆయుధంగా వాడాడు. ఆ చరిత్రనే ఒకటి వేళతో పెకిలించడానికి ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ నిలబడింది, సంఘం నిలబడింది. నన్ను అందులో ఒక సమిధగా ఆయుధంగా నిలబెట్టినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.